సిఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు, పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చర్చించారు. ప్రాధాన్య క్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. 80 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు నిర్మాణం అవసరమని ప్రాథమిక అధ్యయనం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 2018కి నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాజధాని పరిధిలో ప్రభుత్వ అతిథి గృహాలు ఉండవనే మొత్తం 50 హోటళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అంచనా వేశామని నారాయణ స్పష్టం చేశారు. ఇన్స్టిట్యూషన్స్, టాప్ 10 హోటల్స్, వీటి మీద కూడా సిఆర్డీఏ ఈరోజు సీఎం గారికి ప్రజెంట్ చేసింది. లాస్ట్ వీక్ కొంతమంది హోటల్ వాళ్ళు వచ్చారు. అయితే సీఎం గారు దాని మీద ఇంకా కూడా వాళ్ళ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ స్టేజ్లో ఒక 5 హోటల్స్ పెడతాం. 50 హోటల్స్కి సైట్స్ని రిజర్వ్ చేసి పెట్టండి. ఫస్ట్ ఫేజ్లో ఒక 5 ఇవ్వండి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అలా రిలీజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. గెస్ట్ హౌస్ కట్టడానికి యాక్చువల్గా 1 లాక్ స్క్వేర్ ఫీట్తో ప్రపోజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు గెస్ట్ హౌస్ అవసరం లేదు, ఒకప్పుడు ఎప్పుడో ఈ విధంగా 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ హోటల్స్ లేనప్పుడు గెస్ట్ హౌస్లు ప్రభుత్వం కట్టాల్సిన అవసరం ఉండేది. కాబట్టి హోటల్స్లో పెడతామని నిర్ణయించడం జరిగింది.